వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 23, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ద్రవ్యోల్బణానికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది? 1. ద్రవ్యోల్బణం డబ్బు డిమాండ్ మరియు సరఫరా మధ్య అసమతుల్యత లేదా ఉత్పత్తి మరియు పంపిణీ ఖర్చులలో మార్పుల నుండి వస్తుంది. 2. ద్రవ్యోల్బణం సమయంలో కరెన్సీ విలువ పెరుగుతుంది, ప్రతి యూనిట్ మరింత వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ స్టేట్మెంట్ 2 తప్పు. ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నప్పుడు, అంటే వస్తువులు మరియు సేవల ధర స్థాయి పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది. అంటే ఇప్పుడు కరెన్సీ యొక్క ప్రతి యూనిట్ తక్కువ వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 2, వాతావరణ మార్పు సాంకేతికత క్లౌడ్ సీడింగ్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. క్లౌడ్ సీడింగ్లో సిల్వర్ అయోడైడ్ ఎజిఏ వాతావరణంలోకి విడుదలవుతుంది. 2. క్లౌడ్ సీడింగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం మేఘాలలో మంచు స్ఫటికాల ఏర్పాటును మెరుగుపరచడం, వర్షాన్ని సులభతరం చేయడం. 3. సిల్వర్ అయోడైడ్ అవపాతం కోసం అవసరమైన చిన్న మంచు కేంద్రకాలను రూపొందించడంలో సహాయపడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం సి. వివరణ 3 ప్రకటనలు సరైనవి. సందర్భం ముంబైలోని దుమ్ము, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైతే క్లౌడ్ సీడింగ్ నిర్వహించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసి ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదేశించారు. క్వశ్చన్ నంబర్ 3, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఏది కింది స్టేట్మెంట్లు సరైనవి? 1. సిఈ విధానపరమైన విషయాలపై ప్రభుత్వానికి సలహా ఇస్తుంది మరియు విద్యుత్ వ్యవస్థల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తుంది. 2. ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాజ్యాంగ సంస్థ. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ స్టేట్మెంట్ 2 తప్పు. ఇది విద్యుత్ సరఫరా చట్టం 1948లోని సెక్షన్ 3(1) ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 71 ద్వారా భర్తీ చేయబడింది. క్వశ్చన్ నంబర్ 4, సథీ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫోర్ ఎంట్రాన్స్ ఎగ్జామ్స్ స్వీయ మదింపు పరీక్ష మరియు ప్రవేశ పరీక్షలకు సహాయం. 1. సథీ అనేది విద్యా మంత్రిత్వ శాఖ మరియు కాన్పూర్ ద్వారా ప్రారంభించబడిన ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫారం. 2. ఇది ప్రత్యక్ష మరియు రికార్డ్ చేయబడిన ఉపన్యాసాలు ని ఉపయోగించి అనుకూలీకరించిన అభ్యాస అనుభవాన్ని మరియు సందేహ నివృత్తి సెషన్లను అందిస్తుంది. 3. పోర్టల్ ప్రస్తుతం డిజిటల్ లెర్నింగ్ మెటీరియల్ని ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే అందిస్తుంది. పైన ఇచ్చిన ఎంపికలలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ ప్రస్తుతం డిజిటల్ లెర్నింగ్ మెటీరియల్ సథీ పోర్టల్లో ఇంగ్లీష్, హిందీ, ఒడియా మరియు తెలుగులో అందుబాటులో ఉంది. క్వశ్చన్ నంబర్ 5, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2023 ఉద్గారాల గ్యాప్ నివేదిక 2023కి సంబంధించి కింది వాటిలో ఏది ప్రకటనలు సరైనవి? 1. ప్రపంచ ఉష్ణోగ్రతలు కొత్త గరిష్టాలను తాకినట్లు ఇది హైలైట్ చేస్తుంది మరియు పారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి దేశాలు ఉద్గారాలను విజయవంతంగా తగ్గించాయి. 2. ప్రతిజ్ఞ చేసిన ఉద్గారాల తగ్గింపులు మరియు పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించడానికి అవసరమైన తగ్గింపుల మధ్య అసమానతను అంచనా వేయడానికి ఇది ద్వైవార్షిక విడుదల చేయబడుతుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. సమాధానం బి. వివరణ 2 ప్రకటనలు తప్పు.
వాటిని ప్రతి సంవత్సరం యూనిపి విడుదల చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 6 భారత క్రికెట్ స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడి 77 అక్టోబర్ 2023 బరు 23న ఢిల్లీలో మరణించారు. ఈయనకు ఏ సంవత్సరంలో బీసీసీఐ ప్రతిష్టాత్మక కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేసింది? సమాధానం 2004. వివరణ 370 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 1560 వికెట్లు తీశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఈయన పేరిటే రికార్డు ఇంకా ఉంది. 1967 నుంచి 1979 వరకు అంతర్జాతీయ కెరీర్ 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీశారు. ఇన్నింగ్స్ 5 వికెట్లు 14 సార్లు నమోదు చేశారు. 1975-1979లలో తొలి 2 వన్డే వరల్డ్ కప్ బేడీ భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 1970లో పద్మశ్రీ పురస్కారం గెలుచుకున్నారు. క్వశ్చన్ నంబర్ 7 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. అమెరికా భారత్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023 ఏప్రిల్-సెప్టెంబరులో ఎంత మొత్తంగా నమోదైంది? జవాబు $59.67 బిలియన్. వివరణ గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రెండు దేశాల మధ్య $67.28 బిలియన్ వాణిజ్యం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $11 బిలియన్ నమోదైంది. క్వశ్చన్ నంబర్ 8 భారత్, ఆస్ట్రేలియా 2 మంత్రిత్వ శాఖ చర్చలు 2023 నవంబరు 20న ఎక్కడ జరిగాయి? సమాధానం ఈ ఢిల్లీలో. వివరణ దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్లు హాజరయ్యారు. రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడం, కీలక ఖనిజాలు, వర్తకం, పెట్టుబడులు వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఇందులో చర్చించారు. కృత్రిమ మేధ, జలాంతర్గాములు, డ్రోన్ల వేట, సైబర్ రంగాల్లో సహకారంపై రెండు దేశాల సైన్యాలు దృష్టి సారించాలని సమావేశంలో పేర్కొన్నారు. క్వశ్చన్ నంబర్ 9 పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ఏ 7 దేశాల పర్యాటకులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని ఇటీవల నిర్ణయించింది? సమాధానం ఇండియా, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్. వివరణ 2023 సంవత్సరానికి గాను మొత్తం 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలని శ్రీలంక ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024 మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 10 అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ ఇటీవల ఏ భారత ప్రముఖుడికి గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ప్రదానం చేసింది? జవాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.